అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న మా బ్రదర్స్కి సిస్టర్స్కి ఆల్ ది వెరీ బెస్ట్. దేవుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు ప్రభు మీకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. ఈ వారంలో ఒక స్పెషల్ వీడియో వస్తుంది. మీకు కూడా అది ఒక సర్ప్రైజింగ్ వీడియో. సో అది చూసిన తర్వాత మీరు కూడా చాలా సంతోషపడతారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. ప్రతి మనిషి జీవితంలో దిక్కుతోచని పరిస్థితి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఒక భక్తిపరుడిగా మనం ఏం చేయాలి? ఈ శోధన నుండి బయటికి రావడానికి మనం పరిష్కారాన్ని ఎట్లా వెతకాలో ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 మాటలు మనం చదవగలిగితే, ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన చనిపోతాడు. ఆయన భార్య ప్రభు సన్నిధికి వచ్చి, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నా భర్త భక్తి కలిగిన దైవజనుడు, ఆయన చనిపోయాడు. మా ఇంట్లో ఉండే సమస్య ఏంటి తెలుసా? అప్పుల బాధలు. అప్పులు ఎట్లా తీర్చాలో మాకు తెలీదు, ఎందుకంటే కుటుంబ యజమానుడు చనిపోయాడు. ఇప్పుడు నా ఇంట్లో ఉండేవన్నీ అందరూ తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. నా ఇంట్లో ఏమీ లేదు, ఒంటరిగా అయిపోయాం మేము. మా 2 బిడ్డలను కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతారని, పనివారిగా తీసుకెళ్ళిపోతారని అంటూ ఉంటే తట్టుకోలేక ఆమె ప్రభు సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసింది. నేను ఒక మాట చెప్తాను, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు బాగా తెలియాలి. దిక్కుతోచని పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ మొరపెట్టాలో మనకు బాగా తెలియాలి. ఈరోజు మన సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసయ్యా? కేవలము ప్రభు సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆమె ప్రభు సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసింది. దేవుడు ఒక చక్కటి తలంపిచ్చాడు. బహుశా అది ఊహించడానికి ఇది జరుగుతుందా అన్నట్లే ఉంది. ఏంటి తెలుసా? మీ ఇంట్లో ఏముందమ్మా అని అడగగానే, అయ్యా, ఒక నూనె పాత్ర మాత్రమే ఉంది. ఆ నూనె పాత్ర ఎవరికి అక్కర్లేదేమో. బహుశా ఆ నూనె పాత్ర అలాగే జిడ్డుగా ఉంటుందని దాన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తారేమో. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా? ఆ నూనె పాత్ర ద్వారా ఎన్నో పాత్రలు నింపబడ్డాయి. ఆ నూనె పాత్ర ద్వారా ఇంట్లో గొప్ప అద్భుతాన్ని వారు చూడగలిగారు. విశ్వాసము ద్వారా వారి కుటుంబం అప్పుల సమస్యలో నుండి ఒక వ్యాపారవేత్త కుటుంబాలుగా మార్చబడ్డాయి. చక్కగా నూనె పాత్రలన్నీ నింపబడ్డాయి. ఎంత గొప్ప శుభవార్త అంటే, దేవుని మందిరంలో పరిష్కారం వెతికిన వారికి దేవుడు ఉన్నతమైన ద్వారమును తెరవగలిగిన దేవుడు. మనుషుల దగ్గరికి వెళ్తే నీకు ద్వారాలు తెరవబడవయ్యా. నీ సమస్యలు మనుషులకు చెప్తే చిన్న సమస్యలు కూడా పెద్ద అయిపోతాయి. నీ కోసం మొత్తం ఊరంతా చాటింపేసేస్తారు. నీ సమస్య వారికి బలహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క మాట చెప్తానయ్యా, నువ్వు ఎక్కడ మొర్ర పెట్టాలో అక్కడ మొర్ర పెట్టగలిగితే, నీ బాధంతా ఎవరికి చెప్పాలో వారికి చెప్పగలిగితే, నీకు అద్భుతమైన ద్వారాలు ప్రభు తెరుస్తాడు. ఎక్కడ చెప్పాలయ్యా అంటే నేను ఒకటే అంటానయ్యా, ప్రభు తప్ప మన సమస్యలు తీర్చేవారు ఎవ్వరూ లేరు. దేవుని సన్నిధి తప్ప మనం ఆదరించబడే స్థలం మరొకటి లేదయ్యా. ఈరోజు నీ బాధలు, నీ కష్టాలు మనుషులకు పంచుకునే కన్నా దేవునికి పంచుకుంటే చాలు. దేవుడు వాటన్నిటి నుండి విడిపించి ఈరోజు నీ సమస్యలు పోవడానికి, మీ రుణబాధలు పోవడానికి, మీ ఆరోగ్య సమస్యలు తొలగించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ద్వారమును ఈరోజే ప్రభు తెరచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.